ఇవాళ ఏపీకి ప్రధాని మోదీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన. ఏపీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం. రాజధాని నిర్మాణంతో పాటు రోడ్లు, రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన. నా రాజధాని అమరావతి అని చెప్పుకునేలా తీర్చిదిద్దుతాం. ఆంధ్ర యువతకు ఉపాధి కోసమే అమరావతి నిర్మాణమన్న చంద్రబాబు. జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముక. వైసీపీ హయాంలో ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైందన్న పవన్. కూటమి పాలనలో ఇసుక, మట్టి, మద్యం దందా నడుస్తోంది. ఓడినా ప్రజల గుండెల్లోనే ఉంటామన్న మాజీ సీఎం జగన్. సింహాచలం ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణలో ఆసక్తికర విషయాలు. అధికారుల ఒత్తిడితోనే గోడ నిర్మించామన్న కాంట్రాక్టర్. ఆర్టీసీ సమ్మెతో తెలంగాణ రాష్ట్రానికి నష్టం. ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైన కార్మికులకు నచ్చజెప్పిన రేవంత్. కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం కక్కడం బీఆర్ఎస్ బీజేపీకి అలవాటే. రాష్ట్రాభివృద్ధికి కిషన్ రెడ్డి, బండి సంజయ్ అడ్డంకిగా మారారన్న టీపీసీసీ. 2026 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన మంత్రులు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసమే కులగణన. సలహాల కోసం ఢిల్లీకి రమ్మన్నా వెళ్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. కులగణన నిర్ణయంపై రాజకీయ నాటకాలకు తెరలేపారు. మోదీని కులం పేరుతో దూషించిన పార్టీ కాంగ్రెస్ అన్న కిషన్ రెడ్డి. ప్రతిష్టాత్మక సమావేశానికి హాజరు కానున్న కేటీఆర్. ఇంగ్లాండ్ ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం సదస్సు నుంచి ఆహ్వానం. అనంతపురం జిల్లా బెలగుప్పలో షాకింగ్ ఘటన. పెన్షన్ డబ్బుతో డిజిటల్ అసిస్టెంట్ పరారీ. ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్లో కిడ్నాప్ కలకలం. 3 ఏళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి. తిరుమల శేషాచలం అడవుల్లో అగ్ని ప్రమాదం. తుమ్మూరు తీర్థం అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు. ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో భారీగా నిలిచిపోయిన ధాన్యం లారీలు. అధికారుల ఆదేశాలతో ఆపేశామంటున్న తెలంగాణ పోలీసులు. వికసిత్ భారత్ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. వరల్డ్ ఆడియో విజువల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ లో మోదీ వ్యాఖ్య. పిరికి పందల దాడి చేసి విజయం సాధించామనుకుంటే పొరపాటే. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే తమ లక్ష్యమన్న అమిత్ షా. కేంద్రం కులగణన నిర్ణయంలో రాహుల్ది ప్రముఖ పాత్ర. రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు ఆర్ఎస్ఎస్ జనసంఘకు లేదన్న ఖర్గే. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం. జనన మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం. పహల్గాం ఉగ్రదాడిపై పిటిషనర్ కు సుప్రీం మొట్టికాయలు. సమగ్ర విచారణకు సంబంధించిన పిటిషన్ల తిరస్కరణ. పహల్గాం ఉగ్రదాడిలో లష్కరే తోయిబా కుట్ర ఉందనే అనుమానాలు. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ కు భద్రత పెంచిన పాక్. ముంబై ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి కస్టడీ గడువు పొడిగింపు. రాణా వాయిస్, చేతిరాత శాంపిళ్ల సేకరణకు ఎన్ఐఏ కోర్టు అనుమతి. టారిఫ్లపై విస్తృత చర్చలకు అమెరికా, చైనా అధికారుల సిద్ధం. ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలు దెబ్బతినకుండా చర్యలు.